పంపిస్తాను అన్ని ఓకేనా, అన్ని లాస్ట్ 4 క్లాసెస్ పంపిస్తాను. మీరు రాగానే ఒక విత్ ఇన్ 2-3 అవర్స్ లో మీరు డౌన్లోడ్ విత్ ఇన్ 24 అవర్స్ డౌన్లోడ్ చేసుకోండి. షూర్. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు ద ఎనర్జీ. సో లాస్ట్ క్లాస్ లో మనం చూసాం అగైన్ బీనెట్ సబ్నెట్ అంటే ఏంది, సో హౌ వీఆర్ అటాచింగ్ టు ద ఎనర్జీ. ఓకే, ఎనర్జీ నిక్కిల్ అసైన్ అవుతుందని చెప్పాను, బట్ సబ్నెట్ లెవెల్ కూడా అటాచ్ అవుతుందని చెప్పాను. సో అది కొంచెం చూద్దాం ఈ రోజు. ఓకే, సో మేక్ షూర్ గైస్ 8 o'clock అందరూ జాయిన్ అయిపోండి. ఓకే, సో దిస్ ఇస్ మై VNet 10.0.0/16. ఓకే, ఇది నా సబ్నెట్ 1. లైక్ నా సబ్నెట్. ఓకే, సో హియర్ ఈ సబ్నెట్ లో నాకు 2 VMs ఉన్నాయి, VM1 అండ్ VM2. ఓకే, సో ఈ VM1 VMT కి IP అడ్రస్ అలొకేట్ అవుతుంది ఫ్రమ్ ద నిక్ కార్డ్. ఇక్కడ నీకు చూసామంటే ఒక నిక్ కార్డ్ అలొకేట్ అవుతుంది. ఓకే, నిక్ కార్డ్ లో మీకు వచ్చేసి ప్రైవేట్ IP అనేది మీకు VM కి పోతుంది. ఓకే, ఇది లాస్ట్ క్లాస్ లో చెప్పాను. నిక్, ఇది ఒక నిక్, ఈ నిక్ త్రూగా మీకు IP అడ్రస్ అనేది ఇక్కడ అలొకేట్ అవుతుంది. సో ఈ IP అడ్రస్ అనేది VM కి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఈ నిక్ లో నీకు ప్రైవేట్ IP ఏం వస్తుంది అంటే 10.0.0 సంథింగ్ లైక్ 0.4. సో ఇక్కడ మీకు చూసారంటే 10.0.0.5 పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి IP అలొకేట్ అయిపోయింది నిక్ లో నుంచి VM కి అలొకేట్ అయ్యేటప్పుడు ఇక్కడ దెర్ ఇస్ అ ఎనర్జీ రూల్ బిహైండ్ హియర్. ఓకే, ఎనర్జీ ఉంటుంది, అర్థమైందా? ఎనర్జీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ మనం ట్రాఫిక్ ని ఫిల్టర్ చేసుకుంటాం, అంతేనే గైస్? అంటే ఓకే, సో ఇప్పుడు మనం ఇన్పుట్ అవుట్కమ్ ఎట్లా ఉండాలనేది ఇక్కడే మనం అలొకేట్ చేసుకుంటాం. దీని త్రూ దా మీకు వచ్చేసి ట్రాఫిక్ అనేది ఇన్సైడ్ పోతుంది VM కి. ఓకే, సో ఇక్కడ పోయే వల్ల మీకు ట్రాఫిక్ మనం ఇక్కడే ఎనర్జీ లోనే మనం ఫిల్టర్ చేస్తాం. ఏ ట్రాఫిక్ నా VM కి పోవాలి ఇన్ బౌండ్ అండ్ ఏ ట్రాఫిక్ అవుట్ బౌండ్ లో పోవాలనేది ఐ విల్ డిసైడ్ హియర్. ఓకే, సో మనం నిక్ నుంచి అలొకేట్ అయ్యేది మనం ఇక్కడ మనం ఫిల్టర్ చేస్తాం. ట్రాఫిక్ సబ్నెట్ నుంచి నీకు IP అలొకేట్ అయినప్పుడు నీకు ఫిల్టర్ చేసేస్తాం. ఓకే, సిమిలర్ టు దట్ ఇప్పుడు ఓకే, నాకు ఇప్పుడు ఒక VM ఉంది, నిక్ ఇంటర్ఫేస్ కార్డ్ లో ఎనర్జీని అటాచ్ చేసి నేను ఫిల్టర్ చేసుకుంటాను. బట్ ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ VMs ఆన్ మై సబ్నెట్, నేను ఏం చేయాలి? ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ మల్టిపుల్ VMs. ఇలా మల్టిపుల్ VMs అనేవి సబ్నెట్ లో ఉన్నాయి. ఓకే, సో అన్ని దానికి మన నిక్ కూడా ఉంటుంది. ఓకే, బట్ నేను పర్టికులర్ గా ఒక ఎనర్జీ అలొకేట్ చేసి ఓకే ఒక పర్టికులర్ పోర్ట్ ని వచ్చేసి ఓపెన్ చేయాలి. అన్ని రకమైన ఎనర్జీస్ ఉన్నాయి అనుకోండి, ఒక పర్టికులర్ పోర్ట్ ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? చెప్పండి గైస్. బ్రో క్వశ్చన్ అర్థం కాలేదు నవీన్. ఇప్పుడు ఇండివిజువల్ VM ఒక నిమిషం, నాకు ఇండివిజువల్ VMs ఉన్నాయి. ఓకే, ఇండివిజువల్ VMs కి పోర్ట్ ఓపెనింగ్ అనేది నేను నిక్ లో చేసుకుంటున్నా. ఓకే, 2 VMs ఉన్నాయి కాబట్టి బికాస్ ఎనర్జీ అప్లికబుల్ అయింది నిక్ లో. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ VM ని ఓపెన్ చేయాలంటే ఈ ఎనర్జీ చేస్తుంది, అంతే కదా? ఓకే, బట్ ఈ VM కి నిక్ ఉంది, ఒక నిక్ లో అలొకేట్ అయింది, ఎనర్జీ అనేది నిక్ లో ఉంది. చూడండి, ఈ 2 రకాల నిక్ లో ఉంది ఎనర్జీ. సో ఈ పర్టికులర్ VM కి ఒక HTTP పోర్ట్ ఓపెన్ చేయాలి, ఎగ్జాంపుల్ ఒక 443 ఓపెన్ చేయాలి, లేదు ఒక 80 ఓపెన్ చేయాలి అంటే నేను ఎక్కడ ఓపెన్ చేయాలి? ఈ VM కూడా ఎనర్జీలో ఓపెన్ చేయాలి, రైటా? ఓకే, అర్థం కదా? సబ్నెట్ కి ఎనర్జీ తీసుకుంటాను సెపరేట్ గా. చెప్తాను అది. ఇప్పుడు నాకు 2 VMs ఉన్నాయి. ఓకే, 2 VMs నాకు ఎగ్జాంపుల్ 443 అండ్ 880 ఓపెన్ చేయాలి అనుకోండి, నేను ఎక్కడ ఓపెన్ చేస్తాను? ఇండివిజువల్ VMs కదా. సో నేను పర్టికులర్ గా నిక్ లో ఉండే ఎనర్జీలో ఓపెన్ చేస్తాను.
బట్ నాకు Okay. మాన్యువల్ గా 2 వర్క్ ఉంటది కదా, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నాకు 6 VMs ఉన్నాయి ఒక సబ్నెట్ లో. ఓకే, 6 VMs కి ఇదే మరి 443 అండ్ 80 ఓపెన్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఓకే, 3 VMs లో 443 చేయాలి, 3 VMs లో 880. అర్థం అవ్వలేదా మీ క్వశ్చన్? సేమ్ 443 అండ్ 880 ఈ 6 VMs కి నేను ఓపెన్ చేయాలి అంటే నేను ఏం చేయాలి? ఒక్కొక్క VM లో పోయి నీ ఎనర్జీలో చేయాలి, కరెక్టా? అవును. ఒక్కొక్క VM లో అంటే మనం చేస్తే మనకు 6 VMs ఉంటే ఓకే, ఒక 50 VMs ఉంటే ఒక్కొక్క VM నువ్వు చేయాలంటే కష్టం కదా. అవును, ఇప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు 443 కి సపరేట్ గా ఒక ఎనర్జీ అని 880 కి సపరేట్ గా ఒక ఎనర్జీ క్రియేట్ చేసుకొని దాన్ని ఇచ్చేయచ్చు. కాదు, రైట్? ఒకే ఎనర్జీ ఎగ్జాంపుల్ నేను ఒక ఎనర్జీ క్రియేట్ చేసిన ఎనర్జీ, ఓకే, ఈ ఎనర్జీని రూల్ అప్లికేట్ చేసిన ఈ ఎనర్జీని కూర్చొని సబ్నెట్ లో పెట్టేస్తున్నా, అర్థమైందా? ఓకే. సబ్నెట్ లో పెట్టేసి ఏమవుతుంది? సబ్నెట్ లో ఉంటే అన్ని VMs మీద అప్లికేబుల్ అయిపోతుంది కదా. అవును. సో ఇప్పుడు నేను పేజ్ నిక్ లో అటాచ్ చేయాల్సింది లేదు కదా. నిక్ లో అలొకేట్ అయితే ఇండివిజువల్ VMs, ఇదే సబ్నెట్ లో పేజ్ నువ్వు అటాచ్ చేసిన ఉంటే ఎనర్జీ అప్లికబుల్ ఫర్ ఆల్ ద VMs ఇన్సైడ్ ద సబ్నెట్. క్లియర్? హలో, అర్థం కాలేదా? అర్థమైంది బ్రో. ఇప్పుడు అన్ని VMs కి ఒకటేసారి అవి అలొకేట్ చేయాలంటే ఇప్పుడు నాకు subnet రిక్వైర్మెంట్ ఇచ్చేస్తే నవీన్, నాకు రిక్వైర్మెంట్ ఈ 6 VMs ఉన్నాయి. 6 VMs మీద నీ 443 880 ఓపెన్ చేయాలంటే నేను ఇండివిజువల్ గా ఇక్కడ చూడండి పైన ఇండివిజువల్ VMs లో ఓపెన్ చేస్తా ఎనర్జీ, బికాస్ ఇది నిక్ లో అలొకేట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ చూసినట్టే నేను సబ్నెట్ లో అలొకేట్ చేస్తున్నా. సబ్నెట్ లో అలొకేట్ చేస్తే VMs ని సబ్నెట్ లో ఉంటాయి కదా. హలో, అర్థమైంది బ్రో. అవును బ్రో. సో ఇప్పుడు నేను క్లియర్ గా చూపిస్తాను మీకు ఈ VMs ని డిలీట్ చేసేసి. దర్ ఇస్ 2 ways of allocating the NIC. ఒకటి చూసిన ఎనర్జీ, ఒకటి చూసినట్టే నిక్ ఇంటర్ఫేస్ కార్డు. నిక్ ఇంటర్ఫేస్ కంటే పర్టికులర్ VMs మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అప్లికబుల్ ఫర్ చెప్పండి. సబ్నెట్ లెవెల్. సబ్నెట్ లెవెల్ అలొకేట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ బి కామన్ టు ఆల్. all VMs inside a subnet, the energy rule will be applicable. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూలో అడుగుతారు కూడా. ఇప్పుడు చూడండి, నాకు ఒక నిక్ ఉంది ఇక్కడ ఆల్రెడీ VM రిసోర్స్ నాకు VM లో. ఇక్కడనే మీకు అర్థమైపోతుంది. లోడ్ డౌన్ ఆల్రెడీ డిలీట్ చేస్తారా ఏంటి? ఎనర్జీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు లేదే. దిస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ డట్ నాట్ కంటైన్ సెక్యూరిటీ గ్రూప్ అంటుంది. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ దీనికి లేదు. ఇది చూసినారంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, విండోస్ VM -NG ఎక్కడ అటాచ్ అయ్యింది? అటాచ్డ్ టు ద నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఓకే, ఈ VM కూడా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లో అలొకేట్ అయింది. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అలొకేట్ అయితే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఏమవుతుంది? ఓన్లీ దిస్ VM బికాస్ ఇట్ అటాచ్ టు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇట్స్ క్లియర్ గైస్? హలో నవీన్? yes bro. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ని నేను ఎనర్జీని డిసోసియేట్ చేస్తాను. సో నేను నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి వచ్చిన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, ఈ ఎనర్జీని ఐఎమ్ గోయింగ్ టు డిసోసియేట్ చేస్తున్నా. అంటే ఇంక దీనికి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ లేదు, నన్ను పెట్టేస్తున్నా. ఓకే, నన్ను పెట్టేస్తాను కాబట్టి ఇంక ఈ VM ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉండదు. ఇఫ్ ఐ రిఫ్రెష్,
చూసారా, దిస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ డస్ నాట్ కంటైన్ నెట్వర్క్ సీక్రెట్ గ్రూప్. ఇప్పుడు నెట్వర్క్ సీక్రెట్ గ్రూప్ అనేది ఈ VM కి లేదు. ఇప్పుడు ఈ VM నువ్వు RDP ఏం తీయలేదు, ఓకే, బికాస్ పోర్ట్స్ ఏం ఓపెన్ చేయాల, బికాస్ ఎనర్జీ లేదు. సో అదే మాదిరిగా VM రిస్టోర్ VM కూడా చూసినామంటే దర్ ఇస్ నో ఎనర్జీ. ఓకే, ఇప్పుడు నేను ఎనర్జీ అలొకేట్ చేసి ఈ 2 VMs మీద తనితనిగా క్రియేట్ చేయాలి, అంతే కదా నవీన్? బట్ నేను ఏం చేస్తానంటే దానికి బదులు నేను ఒకే ఎనర్జీ క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ ఒకే ఎనర్జీ నేను పర్టికులర్ గా సబ్నెట్ కి అటాచ్ చేస్తాను. ఓకే, బికాస్ 2 VMA చూడండి, వెంకట్ RG VNet, వెంకట్ సబ్నెట్ అనే సబ్నెట్ లో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ సబ్నెట్ కి నేను ఒక ఎనర్జీ అలొకేట్ చేస్తాను. చూడండి నేను ఏం చేస్తానంటే లెట్ మీ క్రియేట్ ఎనర్జీ, కామన్ గా ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తున్నా. సరే గైస్, డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇప్పుడు ఈ VMs కి ఎనర్జీ లేదు, 2 VMs మీ ఎనర్జీ లేదు, చూసుకోండి. there is no energy. This network interface does not contain network secret group. అదే మరిగా VM రిస్టోర్ కూడా చూసినామంటే నెట్వర్క్ సీక్రెట్ గ్రూప్ లేదు. ఇప్పుడు నేను నెట్వర్క్ సీక్రెట్ గ్రూప్ అలొకేట్ చేసి నెట్ ఇంటర్ఫేస్ కాల్ చేయాలంటే ఈ 2 VMs ఒక్కొక్క నెట్వర్క్ ఎనర్జీ అనేది నేను ఇవ్వాలి. బట్ దానికి బదులు ఏం చేస్తున్నా అంటే ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తున్నా అటాచింగ్ టు ద సబ్నెట్ లెవెల్. ఎందుకు సబ్నెట్ లెవెల్ అటాచ్ అయితే ఈ VM 2 సబ్నెట్ లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఆ ఎనర్జీ అనేది ఆ VMs కి అప్లైబుల్ అవుతుంది. ఈ VMs ఎక్కడ ఉన్నాయి? వెంకట RG. సో సబ్నెట్ లెవెల్ -RG. ఓకే, ఎనర్జీ అంటే ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కనెక్షన్స్ ఓకే అలో చేయడం. సో 2 ways of assigning the network security group. One is for NIC interface card, another one is a subnet level. యాడ్ ఎనర్జీలో పోర్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా. (3389) 3000 RDP. హలో, ఓకే, 300 ఆల్రెడీ ఉంది. సో ఐమ్ గివింగ్ 101. చూస్తారా 100 ఆల్రెడీ ఉంది, సో 101 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఎనర్జీని ఏం చేస్తానంటే ఐమ్ గోయింగ్ టు అటాచింగ్ టు ద నెట్వర్క్. ఎక్కడ ఇస్తానంటే సబ్నెట్ లో అటాచ్ చేస్తాం. చూడండి, విర్చువల్ నెట్వర్క్ వెంకట్ RG VNet subnets, వెంకట్ సబ్నెట్. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ లో పేసి మనం ఇచ్చిన సబ్నెట్ RG ఏది ఇచ్చినాం మనం? సబ్నెట్ RG, రైట్, అటాచ్ చేస్తున్నాం. ఇప్పుడు చూసినారంటే మీకు సెక్యూరిటీ గ్రూప్ సబ్నెట్ -RG లో ఆ సెక్యూరిటీ గ్రూప్ ని నేను అటాచ్ చేస్తాను. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అది. ఇప్పుడు మీరు పోయి చూస్తారంటే VMs అనేది సెక్యూరిటీ గ్రూప్ అనేది అప్లికబుల్, ఎనర్జీ అప్లికబుల్ అయి ఉంటుంది. చూసారా, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ సబ్నెట్ -RG అటాచ్డ్ టు యువర్ సబ్నెట్ వెంకట్ -subnet. ఈ వెంకట్ -subnet అయితే మీ సబ్నెట్ ఇప్పుడు వచ్చి సబ్నెట్ లెవెల్ లో అటాచ్ అయ్యింది. అది క్లియరా? ఈ VM కూడా చూసారంటే ఆటోమేటిక్ గా సబ్నెట్ లెవెల్. ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్నెట్ లో మీరు ఏం VM క్రియేట్ చేసినా ఓకేనా గైస్, ఈ సబ్నెట్ ఈ ఎనర్జీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎనర్జీ నేమ్ అనేది సబ్నెట్ -RG. ఓకే, clear guys? Because I'm attaching. Bro, can you hear my voice? One more VM చూపిస్తాను. వన్ మోర్ VM ని క్రియేట్ చేస్తున్నానంటే ఆటోమేటిక్ గా వచ్చేసి ఆ ఎనర్జీ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. బికాస్ ఆ సబ్నెట్ లో మనం ఎనర్జీ ఆల్రెడీ పెట్టేసాం.
ఓకే. సో బట్ సెంట్రలైజ్డ్ ఒక రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇలానే ఉంటుంది. ఓకేనా. ఎనర్జీ అనేది సబ్నెట్ లెవెల్ లో అసోసియేట్ చేస్తారు. Hello, యా bro. Can you hear my voice now? యా నౌ ఐ కెన్. ఓకే బ్రో, అది ఆర్డిపి ఒకసారి నాతో నేను చెక్ చేయాలి బ్రో, మీకు స్క్రీన్ షేర్ చేసి. లాగినా అదే మీరు ఇప్పుడు ఆర్డిపి ఇచ్చారా బ్రో ఈ వర్చువల్ మెషిన్ కి? ఆర్డిపి ఇచ్చిన వర్క్ అవుతుంది పక్క. ఓకే, ట్రై కొత్త చేద్దాం. విఎం క్రియేట్ చేస్తున్నా చూడండి. కొత్త విఎం ఏం పెట్టినంటే వెంకట ఇటు పబ్లిక్ ని క్రియేట్ చేయట్లే. సో పబ్లిక్ ఇప్పుడు క్రియేట్ చేసుకుంటాం. ఎన్ఐ చేసిన అంటే అడ్వాన్స్ లో పేసి ఐఎమ్ సెలెక్టింగ్. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సబ్నెట్స్ కూడా. ఓకేనా. సబ్నెట్ ఐఫోన్ ఆర్జీ ఎనర్జీ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ అది కూడా అలొకేట్ అయిపోతుంది. బికాస్ విచ్ ఈస్ ఆల్రెడీ అటాచ్డ్ టు యువర్ సబ్నెట్. ఆర్డిపి ట్రై చేయండి బ్రో, వర్క్ అవుతుంది. బికాస్ మీరు చూడండి ఆర్డిపి పోర్ట్ ని ఓపెన్ చేశాను కదా. హలో. యా భరత్. యా బ్రో, ట్రై చేస్తున్నాను బ్రో. అది ఏం ప్రెస్ చేయమన్నారు బ్రో? ఆర్టీఎస్ ఎంఎస్టిఎస్ లో ఐపి ట్రై చేయండి, మీకు ఆర్డిపి అవుతుంది. సేమ్ నా భరత్, బట్ ఇక్కడ ఆ ఎనర్జీని మన సబ్నెట్ లో అటాచ్ చేసేసినాం అంతే. చూడండి ఆర్డిపి పోర్ట్ 338 నేను ఓపెన్ చేస్తాను. షోస్ ఎక్కడ ఇచ్చాను ఎనీ ఇచ్చేస్తాను. డెస్టినేషన్ ఎనీ ఇచ్చేసిన కనెక్ట్ అవ్వచ్చు అంటున్నా. కనెక్ట్ అవుతుంది. ఈ పోర్ట్ పబ్లిక్ ఐపి కొట్టుండే 40.121 ఎవరినా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి వీడియోలో చూసి 1 by 1 ట్రై చూసుకుని నాకు ప్రాక్టీస్ ఇవ్వండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ వస్తుంది నన్ను అడిగితే. యా బ్రో, అదే నేను నిన్న క్రియేట్ చేసాను, ట్రై చేశాను అజూర్ పోర్టల్లో. ఇది చూడండి నాకు వర్క్ అవుతుంది. అథెంటికేటింగ్ పాస్వర్డ్ అడుగుతుంది అంటే వర్క్ అవుతుంది. ఇప్పుడు నా విఎం యాక్సెస్ అవుతుంది ఓవర్ ద ఇంటర్నెట్. రెండే నిక్కిల్ అటాచ్ చేస్తే ఆ విఎం మాత్రమే. సబ్నెట్ లో అటాచ్ చేసినా ఉంటే సబ్నెట్ లో ఉంటే అన్ని విఎం అప్లికబుల్ అవుతుంది. ఎనర్జీ కూడా అవుతుందా? ఇది ఇంక చెప్పడానికి ఏం లేదు. క్లియర్. ఓకే. ఆ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. సో విల్ బి కమ్ టు నో ఈజీలీ. ఓకే. ఓకే బ్రో. బ్రో ఒక చిన్న డౌట్. యా. ఇప్పుడు ఎనర్జీ నేను సపరేట్ గా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఒక సబ్నెట్ లో ఉన్న వర్చువల్ మిషన్ కి, తర్వాత సపరేట్ గా సబ్నెట్ 1 లో ఉన్న వర్చువల్ మిషన్ కి, సబ్నెట్ 2 లో ఉన్న వర్చువల్ మిషన్ కి ఇవ్వటం కుదురుద్దా సేమ్ మిక్స్ ఎనర్జీ? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. నేను అవి ఎనర్జీ ఒకటి క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన ఎనర్జీని 2 సబ్నెట్లలో ఉన్న వర్చువల్ మిషన్ సపరేట్ గా ఇవ్వచ్చా? సబ్నెట్ 1 లో వర్చువల్ మిషన్ 1 ఉంది, సబ్నెట్ 2 లో వర్చువల్ మిషన్ 2 ఉంది. సో సేమ్ ఎనర్జీని సబ్నెట్ 1 అదే వర్చువల్ మిషన్ 1 కి వర్చువల్ మిషన్ 2 కి ఇవ్వటం కుదురుద్దా? అవుతుంది. బికాస్ ఆ సేమ్ ఎనర్జీని నువ్వు 2 సబ్నెట్ల మీద నువ్వు అటాచ్ చేయాలి. సబ్నెట్లలో అటాచ్ చేస్తే అంటే ఇప్పుడు సబ్నెట్ 1 లో ఇంకా వేరే వర్చువల్ మిషన్స్ ఉన్నాయి, అవి యాక్సెస్ చేయకూడదు. అప్పుడంటే నువ్వు ఒకే ఎనర్జీని నువ్వు మల్టిపుల్ సబ్నెట్ లో కూడా అటాచ్ చేయొచ్చు. ఓకే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓకే ఆ ఎనర్జీలో ఆ పర్టికులర్ సబ్నెట్ కి కావాల్సిన రూల్స్ మాత్రం నువ్వు పెడతావు. సో అందుకు నువ్వు ఏం చేస్తారంటే ఒక్కొక్క సబ్నెట్ కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది రియల్ టైమ్ లో. ఓకే. బట్ ఒక ఎనర్జీని నువ్వు అన్ని సబ్నెట్స్ కి అటాచ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు, అది చేయకూడదు కూడా, చేయడం కూడా. అది పాసిబుల్ అంటే పాసిబుల్ దా. బట్ ఒక్కొక్క ఎనర్జీలో వచ్చి ఒక్కొక్క సబ్నెట్ లో ఉండే విఎం కి షోస్ డెస్టినేషన్ పోర్ట్స్ అనేది కామన్ గా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటాబేస్ సర్వర్ అంటే దాని రిలేటెడ్ రూల్స్ ఉంటాయి. ఓకే. ఆ సబ్నెట్ లో ఇప్పుడు వెబ్ సర్వర్ అంటే దాని రిలేటెడ్ ఉంటాయి. అనేటప్పుడు నువ్వు పర్టికులర్ గా ఒక్కొక్క సబ్నెట్ కి మీద ఒక్కొక్క ఎనర్జీ పెట్టడం దా
ఒక మంచి వే ఆఫ్ ఆర్కిటెక్చరింగ్ ఎన్వైరన్మెంట్. ఓకే, చూడండి, యూ వాంట్ టు రిజర్వ్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టాప్, ఇప్పుడు మీరు స్టాప్ చేస్తే పబ్లిక్ ఐపీ ఉండదు, వేరే పబ్లిక్ ఐపీ మీకు అలొకేట్ అవుతుంది వెన్ యూ స్టార్ట్, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద Azure పబ్లిక్ ఐపీ పూల్. ఇట్స్ క్లియర్? హలో. yes bro. సో bro. మాక్సిమం ఎన్వైరన్మెంట్స్ లో పబ్లిక్ ఐపీ అనేది ఎక్కువ వాడరు, బికాస్ దే మే హ్యావ్ మోస్ట్లీ వీ విల్ హ్యావ్ ఎ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి, ఎందుకంటే ఇట్ ఇస్ డైరెక్ట్లీ అటాచింగ్ టు దట్ VMs. ఓకేనా? ఓకే, ఎన్వైరన్మెంట్ లో వచ్చేసి పబ్లిక్ ఐపీ పెడితే